ఉద్యోగంతోనే అంతా సాధించినట్టు అనుకోవద్దని, జీవితం ఇప్పటి నుంచి మొదలు కానుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఏఐ రాకతో మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం ఎంతో కష్టంగా మారిందని, విద్యార్థులు ఎప్పటికప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలని తెలిపారు. ప్రతి పనిని ధర్మంగా బాధ్యతతో చేయాలని వివరించారు. మీరు అప్లై చేశారు, అడ్మిషన్ రావడం జరిగింది. అది ఒకవైపు క్వాలిటీ మెయింటైన్ చేయండి అని చెప్పి పర్లేదు, ఒక 300-400 అడ్మిషన్స్ పోయినా పర్లేదు అని ప్రతి సంవత్సరం కూడా అదే చేస్తాను. అది మొదటి కారణం. మీరు చూస్ చేసుకున్నారు, మేము కూడా మిమ్మల్ని చూస్ చేసుకున్నాం. అందుకే ఈ సక్సెస్ ఈరోజు చూస్తూ ఉన్నాం. రెండోది, దాదాపు 1757 మంది స్టూడెంట్స్ చేరితే ఈ బ్యాచ్లో దాదాపు 1459 మందికి, అంటే 83% ఆఫ్ ద స్టూడెంట్స్ చదివిన వారు ఇక్కడ మీ బ్యాచ్లో 83% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదో స్కాలర్షిప్ మీద చదివారు. ఎందుకు అది చేస్తూ ఉన్నారంటే తీసుకుంటమే కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో. దాని తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఎలెక్టివ్స్ కూడా మీకు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇచ్చి, ఓన్లీ ఈసీఈ చదువుతుంటే ఈసీఈ అని కాకుండా మిగతా వేరే బ్రాంచ్లో వేరే స్ట్రీమ్లో కూడా మీరు చదివే అవకాశం ఇవ్వటం కూడా. అలాగే థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. పేపర్ ప్రజెంటేషన్ చేయండి, ఇక్కడ జరిగే కాన్ఫరెన్స్లో కానీ బయట జరిగే కాన్ఫరెన్స్లో కానీ. ఫోర్త్ ఇయర్లో అగైన్ ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్, వీటిపైన దృష్టి పెట్టంగా. సో ఇవంతా కూడా ఒక ప్రాసెస్గా ఒక ప్లాన్తో జరిగింది కాబట్టి యూఆర్ ఆల్